తెలంగాణలో రాజకీయం రోజు రోజుకి రసవత్రంగా మారిపోతుంది. ఒకప్పుడు ఆ ఇద్దరు నేతలు కూడా చాలా మంచి ఫ్రెండ్స్, ఒకే పార్టీలో ఉన్న వ్యక్తులు. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గమనేలా ఉంది వాళ్ళిద్దరి మధ్య వైరం. ఆ ఇద్దరు మిత్రులు ఎవరు అనుకుంటున్నారా? ఇక ఆ నేత వల్లనే ఆయన పార్టీలోకి వచ్చారు. కీలక పదవులు లేకపోయినా ఇక మాజీ మంత్రి కేటీఆర్కు చాలా సన్నిహితుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సో వీళ్ళిద్దరి మధ్య రాజకీయం రోజు రోజుకి చాలా హాట్ టాపిక్గా మారిపోతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఇక ముఖ్యంగా అసలు వీళ్ళిద్దరికి ఎక్కడ చెడింది, ఎక్కడ గొడవైంది అనే దానికన్నా అసలు వీళ్ళ హిస్టరీ ఏంటి, వీళ్ళ ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఒకప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీ తరఫున ఎంపీగా గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీని వీడి బీఆర్ఎస్లోకి వచ్చారు. ఇక ముఖ్యంగా కేటీఆర్ సాన్నిహిత్యం ద్వారానే ఆయన జిల్లా వ్యాప్తంగా కూడాను బీఆర్ఎస్ను బలోపేతం చేయడానికి ప్రయత్నించిన నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడాను ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, అలాగే పార్టీ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు. ఆయన రూటే సపరేట్గా ఉంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క వ్యవహారం తెలియడంతో కేసీఆర్ కొంత పొంగులేటి శ్రీనివాసరెడ్డిని దూరం పెట్టాలని భావించారు. ఇక అదే తరుణంలో 2019 లోక్సభ ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఖమ్మం నుంచి ఎంపీ క్యాండిడేట్గా అనౌన్స్ చేయమని కేటీఆర్ పదే పదే విశ్వ ప్రయత్నాలు చేసిన కేసీఆర్ మాత్రం దాన్ని తోసిపుచ్చినట్లయింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి జిల్లా వ్యాప్తంగా మంచి పేరుందని చెప్పి ఇక కొత్తగూడెం టికెట్ ఆశించినప్పటికీ కూడాను, ఇద్దామని ప్రయత్నం చేసినప్పటికీ కూడాను కేసీఆర్ సస్సేమీరా ఒప్పుకోలేదు. ఇక దీంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ పైన, అటు అధికార పార్టీ పైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోపం పెంచుకున్నారని చెప్పుకోవాలి. 2023 ఎన్నికలకు ముందు ఆయన పార్టీ మారుతున్నారు, ఇప్పటికే బీఆర్ఎస్కు అటు కేటీఆర్కి కేసీఆర్కి దగ్గరయ్యారు అని చెప్పేసి జోరు ప్రచారం జరిగింది. కానీ ఆయన బీజేపీకి వెళ్తారని చెప్పేసి పదే పదే ప్రచారం నడుస్తున్నప్పటికీ కూడాను ఇక అందరితో పాటుగా సమావేశాలు పెట్టి జిల్లా వ్యాప్తంగా కూడాను అనేకమైన సమావేశాలు నిర్వహించిన తర్వాత ఆయన ఎటకెలకు కాంగ్రెస్లో చేరడం అనేది కొసమెరుపని చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా ఆయన కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత పాలేరు నుంచి ఇక బంపర్ మెజార్టీతో గెలిచి ఆయన మంత్రిమండలిలో స్థానం తగ్గించుకున్నారు. ఇక ముఖ్యంగా ఆయన ఇప్పుడున్న ప్రభుత్వంలో ఒక కీలక మంత్రిగా కూడా ఉన్నారు. పదే పదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణలో మరికొద్ది రోజుల్లోనే బాంబులు పేలబోతున్నాయన్నారు. కానీ దీనికి కౌంటర్గా కేటీఆర్ అరెస్టులకు సిద్ధంగా ఉన్నాం, ఏ బాంబులు వేలినా సరే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాంబుల మంత్రా లేదంటే డీసీపీనా, మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం, అరెస్టులకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా మరికొద్ది రోజుల్లో ఏం జరగబోతుంది, తెలంగాణలో ఏం జరుగుతుంది అని కూడాను ఒకప్పుడు వీళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం చాలా బాగా ఉండేది. ఇక ముఖ్యంగా పువ్వాడ అజయ్ కుమార్ కానివ్వండి, లేదంటే తుమ్మల నాగేశ్వరరావు కానివ్వండి, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడాను ఒకప్పుడు ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కి చాలా బలమైన నేతలు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్కి సంబంధించి కొన్ని వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారనేది మొదటి పాయింట్. దానివల్లనే బీఆర్ఎస్కి దూరం అయ్యారా అనేది కూడాను మనం చాలా క్లియర్గా తెలుసుకోవచ్చు. మరొకటి, పువ్వాడ అజయ్ కుమారే కావాలని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అలాగే బీఆర్ఎస్ అధిష్టానాన్ని వాళ్ళిద్దరి మధ్య వైరం పెంచారు అని చెప్పేసి మరొక కోణం. ఇక్కడ వీళ్ళిద్దరూ కూడాను పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, ఇద్దరు పాత మిత్రులు. పాత మిత్రుల మధ్య సంబంధ బాంధవ్యాలు అలానే ఉంటాయా, లేదంటే ఇది కేవలం రాజకీయ కోణంలో జరుగుతున్నది మాత్రమేనా? ఒకవేళ ఇక్కడ మరొక ప్రశ్న ఏంటంటే, రేవంత్ రెడ్డి కోపమే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రూపంలో కేటీఆర్ పైన చూపిస్తున్నారా, లేదంటే వీళ్ళిద్దరి మధ్య స్నేహం మామూలుగానే ఉండి కేవలం ఇది రాజకీయాలకు మాత్రమే పరిమితం అవుతుందా అనేది కూడాను ఒక పెద్ద ప్రశ్నార్థకమే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా వ్యాప్తంగా కలిగి తిరుగుతూ ఆ ఖమ్మం జిల్లాను గుప్పెట్లో పెట్టుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా రానున్న రోజుల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కేటీఆర్కి మధ్య వైరం ఎలా ఉండబోతోంది? ఒకవేళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరొకసారి జెండా మార్చే అవకాశం ఉంటుందా కేటీఆర్కు? అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి రానున్న ఎన్నికల్లోనో ఎన్నికల తర్వాతనో కొత్తమేర పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లోనే ఉంటారా, లేదంటే పార్టీలు మారే అవకాశం ఉందా, లేదంటే జెండా మారే అవకాశం ఉందా? నిజంగానే రేవంత్ రెడ్డి కోపాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా కేటీఆర్ పైన చూపిస్తున్నారని దానిపైన ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.